టెట్ విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. దీంట్లో ప్రథమ విద్యా కమిషన్ 1882 దీని గురించి చెప్తే 1857లో సిపాయిల తిరుగుబాటు తర్వాత మన దేశ పాలన బ్రిటిష్ రాణి కిందకు బదిలీ అయింది. 1854 నాటికి వుడ్స్ డిస్పాచ్ అమలైన తీరును సమీక్షించి భారతదేశానికి ఓ విద్యా విధానాన్ని సిఫార్సు చేయడానికి ఉద్దేశించిన విద్యా కమిషన్ ప్రథమ విద్యా కమిషన్. 1882 ఫిబ్రవరి 3న విలియం హంటర్ అధ్యక్షతన 20 మంది సభ్యులతో లార్డ్ రిప్పన్ ఈ ప్రథమ విద్యా కమిషన్ను ఏర్పాటు చేశారు. తొలి భారతీయ విద్యా కమిషన్గా ఈ యొక్క హంటర్ కమిషన్ను పిలుస్తారు. 1878లో ఏర్పడిన జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ లండన్లోని ఆందోళన వల్ల విద్యా కమిషన్ ఏర్పాటు జరిగింది. భారతీయులుగా సభ్యులుగా గల కమిషన్, దీంట్లో భారతీయులు సభ్యులుగా ఒకటి కేటీ తెలింగ్ అండ్ రెండవది భూదేవ్ ముఖర్జీ, 3 సర్ సయ్యద్ అహ్మద్, 4 ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఉన్నారు. ఉద్దేశం ఏంటంటే ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తీసుకురావడమే ఈ కమిషన్ యొక్క ఉద్దేశం. కమిషన్ సూచనలు. మరి కమిషన్ సూచించిన సూచనలు: ప్రాథమిక పాఠశాలల స్థాపన, యాజమాన్యం బాధ్యతను ప్రభుత్వమే చేపట్టాలి, మాధ్యమిక విద్య నిర్వహణను ప్రైవేట్ వారికి అప్పగించాలి, ఉన్నత విద్య నిర్వహణను విశ్వవిద్యాలయాలకు అప్పగించాలి, నిత్య జీవితానికి పనికి వచ్చే భౌతిక శాస్త్రం, వ్యవసాయం, క్షేత్రగణితం ప్రాథమిక విద్య ప్రణాళికలో ఉండాలి, మతపరమైన బోధనలను పాఠశాలలో చేర్చరాదు, వెనుకబడిన వర్గాల వారికి, గిరిజనులకు, స్త్రీలకు విద్యాలయాల్లో ఉచిత ప్రవేశం కల్పించాలి, స్వదేశీయులు స్థాపించి నిర్వహిస్తున్న విద్యా సంస్థలను ప్రోత్సహించాలి, మాతృభాషలోనే మాధ్యమంలోనే విద్యాబోధన చేయడము, జిల్లా మున్సిపల్ విద్యా బోర్డులను ఏర్పాటు చేయడము, విద్యా బోర్డులు ప్రాథమిక విద్యకు నిధులు సమకూర్చే బాధ్యతను తీసుకోవడం, శిశువుకు తల్లిపాలు ఎలాంటివో విద్యార్థికి మాతృభాషలో బోధన అలాంటిది అని ఠాగూర్ అన్నారు. 1887లో భారతదేశ పాఠశాలల్లో వాడుతున్న పాఠ్యపుస్తకాల పరిశీలన కోసం ఒక కమిటీ కూడా ఏర్పాటైంది. తర్వాత విశ్వవిద్యాలయ కమిషన్ వచ్చింది. ఇది 1902వ సంవత్సరంలో విశ్వవిద్యాలయ కమిషన్ వచ్చింది. 1902లో లార్డ్ కర్జన్ భారతీయ పరిస్థితికి అనుకూలమైన విద్యలో మార్పులను తీసుకురావడానికి విశ్వవిద్యాలయ కమిషన్ను ఏర్పాటు చేయడము జరిగింది. కమిషన్ సభ్యులు ఎవరున్నారంటే థామస్ ర్యాలీ కమిషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. కమిషన్లో సభ్యులు సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి, ఇంకా జస్టిస్ గుర్దాస్ బెనర్జీ, వీరు సభ్యులుగా ఉన్నారు. విశ్వవిద్యాలయాల్లో విద్య, విజ్ఞాన సముపార్జనతో పాటు శీల నిర్మాణము జరిగే విద్యా సంస్థలుగా రూపొందించడానికి తగిన విద్యా విధానం కోసం ఈ కమిషన్ ఏర్పాటు చేయబడ్డది. కమిషన్ సూచనలు ఏంటంటే విశ్వవిద్యాలయాలకు సెకండరీ విద్యపై ఆధిపత్యం ఇవ్వడము, విదేశాంగ శాఖలో ఉన్న విద్యాశాఖకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయడము, నూతన విశ్వవిద్యాలయాల్ని స్థాపించకుండా ఉన్న వాటిని సంస్కరించడము, పరీక్ష విధానాల్ని మెరుగుపరచడము, 3 ఏళ్ల డిగ్రీ తరగతులను ప్రవేశపెట్టడము, విశ్వవిద్యాలయ సెనేట్ సిండికేట్లను పునర్వ్యవస్థీకరణ చేయడము. కమిషన్ సూచనల వల్ల విశ్వవిద్యాలయ చట్టము 1904వ సంవత్సరంలో రూపొందించబడింది. తర్వాత భారతీయ విశ్వవిద్యాలయాల చట్టము 1904లో ఏర్పాటుకు అయింది. ఆ చట్టం వచ్చింది. భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం 1904ను ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదించింది.
1902 విశ్వవిద్యాలయ కమిషన్ సూచనలను అమలుపరచడమే దీని యొక్క విధి. విశ్వవిద్యాలయాల అధికారాలు విస్తృతమయ్యాయి. అధ్యాపక సిబ్బందిని నియమించే అధికారము విశ్వవిద్యాలయాలకే ఇవ్వబడింది. సిండికేట్లకు చట్టపరమైన గుర్తింపునివ్వడమైంది. విశ్వవిద్యాలయాల అధ్యాపకులకు సిండికేట్లలో తగిన ప్రాధాన్యత కల్పించబడింది. కళాశాలల తనిఖీ అధికారము సిండికేట్లకు ఇవ్వబడింది. సెనేట్ సభ్యుల సంఖ్య కుదించబడింది. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనకు పెద్దపీట వేయబడింది. తర్వాత గోఖలే తీర్మానము 1911లో జరపబడింది. ఈ గోఖలే తీర్మానం ప్రకారంగా విశ్వవిద్యాలయాల చట్టం వల్ల ప్రభుత్వం పట్టు విశ్వవిద్యాలయాలపై పెరగడాన్ని గోపాలకృష్ణ గోఖలే లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా 1904 చట్టాన్ని నిరసించాడు. 1911లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య మీద గోపాలకృష్ణ గోఖలే ప్రవేశపెట్టిన తీర్మానమే గోఖలే తీర్మానంగా ప్రసిద్ధి చెందింది. నిరక్షరాస్యులు, అమాయకులు ఉన్న జాతి సంపూర్ణమైన అభివృద్ధిని సాధించలేదు, పోటీ పడలేదు అని గోఖలే వాదించారు. తీర్మానంలోని అంశాలు గోఖలే తీర్మానంలో ఉన్న అంశాలు 6 నుండి 11 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందచేయాలి. ప్రాథమిక విద్యా వ్యాప్తికి ఒక శాఖను ఏర్పాటు చేసి ఒక కార్యదర్శిని నియమించాలి. ప్రాథమిక విద్యా వ్యయాన్ని స్థానిక సంస్థలు, ప్రభుత్వము 1:2లో భరించాలి. ప్రతి సంవత్సరము బడ్జెట్ ప్రాథమిక విద్యా వ్యాప్తికి, విద్యా ప్రగతికి సంబంధించిన ప్రస్తావన ఉండాలి. బడ్జెట్లో స్థానిక సంస్థలు ప్రాథమిక విద్యా వ్యాప్తికి కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చుకునే విధంగా సెస్ను విధించుకోవడానికి అవకాశం కల్పించాలి. బరోడా సంస్థానపు పాఠశాలల్లో నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేసిన ఘనత గోఖలే గారిదే. తర్వాత బ్రిటిష్ ప్రభుత్వ తీర్మానాలు జరిగాయి. 1913 సంవత్సరంలో గోఖలే విద్యా విధాన తీర్మానం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం 1913లో నూతన విద్యా విధానాన్ని ప్రకటించింది. పూర్వ ప్రాథమిక పాఠశాలలను విస్తరించి అందరికీ విద్యను అందుబాటులోకి తేవాలి. అట్లాగే ఉన్నత ప్రాథమిక పాఠశాలలు అవసరమున్న ప్రదేశాల్లో స్థాపించాలి. స్థానిక విద్యా బోర్డులు ఏర్పాటు చేసి పాఠశాలలు, మక్తాబులను వాటి అధికార పరిధిలో చేర్చాలి. ఉపాధ్యాయులు స్థానిక భాషల్లో నిష్ణాతులై ఉండి శిక్షణ పొంది ఉండాలి అని చెప్పి బ్రిటిష్ తీర్మానాలు జరిగినాయి. ఇంకా గ్రామీణ, పట్టణ ప్రాంత పాఠశాలలకు వేర్వేరు విద్యా ప్రణాళికలు ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి ఏ విధంగా ఉండాలన్నారంటే 1:30 లేదా 1:40గా ఉండాలి అన్నారు. స్త్రీ విద్యను ప్రోత్సహించాలి. ఈ విధంగా బ్రిటిష్ తీర్మానాలు 1913లో చేయబడినవి. తర్వాత సాడ్లర్ కమిషన్ లేదా దీన్నే కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ అంటారు. 1917లో జరిగింది. ఈ కమిషన్ వచ్చింది. 1917లో కలకత్తా విశ్వవిద్యాలయ సమస్యలతో పాటు ఇతర విద్యా సమస్యలపై సూచనలు ఇవ్వడానికి గాను లీడ్స్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ మైకేల్ సాడ్లర్ గారి అధ్యక్షతన 6 సభ్యులతో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్కి సంబంధించిన సూచనలు: కలకత్తా విశ్వవిద్యాలయ పనిభారం తగ్గించుకోవడం కోసం ఢాకాలో ఒక బోధన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. కలకత్తా చుట్టుపక్కల ఉన్న అనుబంధ కళాశాలలను విశ్వవిద్యాలయ కేంద్రాలుగా రూపొందించాలి. విశ్వవిద్యాలయంలో బోధన వనరులను మెరుగుపరుచుకోవాలి. ఇతర విద్యాపరమైన సూచనలు ఏం చేశారంటే సెనేట్, సిండికేట్ల స్థానంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ను నియమించాలి. అకాడమిక్ కౌన్సిల్ను నియమించాలి. వైస్ ఛాన్సలర్, డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ను కూడా నియమించాలని చెప్పారు. దేశ విశ్వవిద్యాలయాలు మధ్య సమన్వయము పెంపొందించుకుంటకు ఇంటర్ యూనివర్సిటీ బోర్డును స్థాపించాలి అని కూడా చెప్పారు. ఉన్నత విద్యా సూచనలు ఏం చేశారంటే డిగ్రీ కోర్సు 3 సంవత్సరాలుగా ఉండాలి. 3 సంవత్సరాలుగా విద్యగా ఉండాలి. అది 10+2+3 విద్యా విధానం ప్రతిపాదన.
మాధ్యమిక విద్యా సూచనలు విశ్వవిద్యాలయాల నుండి ఇంటర్మీడియట్ను వేరు చేయాలి అని చెప్పారు. మాధ్యమిక విద్యను పునర్వ్యవస్థీకరించాలి. సెకండరీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డును ఏర్పాటు చేయాలి. ఇంటర్మీడియట్ కాలేజీలను ప్రత్యేకంగా స్థాపించాలి. అలాగే ఉపాధ్యాయ విద్యకు సూచనలు ఏం చెప్పారంటే ప్రతి యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ను స్థాపించాలి. అట్లాగే ఇంటర్ డిగ్రీ స్థాయిలో విద్య ఒక సబ్జెక్ట్గా ఉండాలి. శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించాలి. స్త్రీ విద్యకు సూచనలు ముస్లిం బాలికల కోసం పరదా పాఠశాలల్ని స్థాపించాలి. మహిళా ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. బాలికల పాఠశాలలు లేని ప్రాంతాల్లో సహవిద్యా సంస్థల్లో బాలికలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. సాడ్లర్ కమిషన్ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే ఆ కమిషన్ ఫలితాలు బిహెచ్యు, ఏఎంయు, ఢాకా, లక్నో విశ్వవిద్యాలయాల స్థాపన జరిగింది. అట్లాగే 1918లో ఉస్మానియా యూనివర్సిటీ స్థాపించబడింది. 1922లో ఢిల్లీ యూనివర్సిటీ స్థాపించబడింది. 1923లో నాగపూర్ యూనివర్సిటీ స్థాపించబడింది. 1926లో ఆంధ్ర యూనివర్సిటీ స్థాపించబడింది. 1926లో ఆగ్రా యూనివర్సిటీ స్థాపించబడింది. తర్వాత సిఏబిఈ స్థాపన అంటే ఈ 1921లో స్థాపించబడింది. మూసివేత 1929, పునరుద్ధరణ 1935లో జరిగింది. దీని తర్వాత వచ్చిన కమిటీ హార్టాగ్ కమిటీ. ఈ హార్టాగ్ కమిటీ అంటే హార్టాగ్ కమిటీ ఏ విధంగా వచ్చిందంటే సంవత్సరం వచ్చేసి 1929 హార్టాగ్ కమిటీ. 1927లో భారతీయుల అసంతృప్తిని చల్లబరచడానికి సైమన్ కమిషన్ నియమించబడింది. ఆనాటి విద్యా విధానాలపై కాంగ్రెస్ చేపట్టిన ఉద్యమానికి ఒత్తిడికి తట్టుకోలేక సైమన్ కమిషన్ సభ్యుల్లో ఒకడైన సర్ ఫిలిప్ హార్టాగ్తో అధ్యక్షతన ఒక ఉపసంఘం ఏర్పాటు చేయబడింది. విద్యా పరిస్థితులను సమీక్షించి సూచనలు ఇవ్వడం కోసం ఏర్పాటు చేసిన ఉప కమిటీయే హార్టాగ్ కమిటీ. కలకత్తా, ఢాకా విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్గా పనిచేసిన వ్యక్తి హార్టాగ్. విద్యారంగంలో సమస్యలపై ఏర్పడిన తొలి కమిటీ హార్టాగ్ కమిటీ. హార్టాగ్ కమిటీ సూచనలు. హార్టాగ్ కమిటీ విద్యలో గుణాత్మకతను సాధించడం కోసం పర్యవేక్షకుల సంఖ్య పెంచాలి అని చెప్పింది. ప్రాథమిక విద్య అందరికీ ఉచితంగా అందజేయాలి అన్నారు. ప్రాథమిక విద్య వ్యాప్తికి 2 అవరోధాలను గుర్తించింది. ఒకటి వృధా లేదా అపవ్యయము, వేస్ట్. ప్రాథమిక విద్య పూర్తి చేయకుండా మధ్యలో మానివేయడము. అట్లాగే నిలుపుదల, స్తబ్దత అంటే స్టాగ్నేషన్. దీన్ని ఒకే తరగతిలో ఎక్కువ సంవత్సరాలు చదవడం. ప్రాథమిక విద్యా కోర్సు 4 సంవత్సరాలుగా ఉండాలి అని చెప్పింది. ప్రాథమిక విద్యా కోర్సు ఉపాధ్యాయుల వేతనాలు పెంచాలి అని చెప్పింది. సామర్థ్యం గల వారిని ఉపాధ్యాయ వృత్తికి ఎంపిక చేయాలని చెప్పింది. ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాల్లో ప్రమాణాలు పెంచాలి. స్థానిక అవసరాలు, ఋతువులను బట్టి పాఠశాల సమయాలు, సెలవులను మార్పులు చేసుకోవాలి. స్త్రీ విద్యా వ్యాప్తికి చర్యలు తీసుకోవాలని కూడా చెప్పింది. హార్టాగ్ కమిటీ ఫలితాలు ఏంటి అంటే ఆర్థిక మాంద్యం వల్ల హార్టాగ్ కమిటీ సూచనలు అమల్లోకి రాలేదు. 1935లో సిఏబిఈ పునరుద్ధరణ జరిగింది. 1937లో బేసిక్ విద్యా విధానము ఏర్పాటు చేయబడింది. 1934లో సప్రూ కమిటీ వచ్చింది. వృత్తి విద్య ప్రాముఖ్యతను తెలియజేసింది సప్రూ కమిటీ. తర్వాత అబాట్ వుడ్ నివేదిక 1937. ఈ అబాట్ వుడ్ నివేదిక అంటే బ్రిటిష్ విద్యా విధానంతో విసుగు చెందిన భారతీయుల్ని సంతృప్తిపరచడానికి నియమించిన కమిటీయే అబాట్ లేదా వుడ్ నివేదిక. 1935 చట్టం ద్వారా విద్య లోపల వచ్చిన మార్పులను అధ్యయనం చేసి నివేదిక సమర్పించడం కోసం నియమించబడిన కమిటీ అబాట్ వుడ్ నివేదిక. అబాట్ వుడ్ కమిటీ సాధారణ విద్య, వృత్తి విద్య మరియు సాంకేతిక విద్యకు సంబంధించిన సూచనలను ఇచ్చింది. దీని సిఫార్సులు ఏం చెప్పిందంటే బాలిక విద్యపై ఉన్న నిర్లక్ష్యం తొలగించి శ్రద్ధ చూపాలి. శిశు విద్యకు ప్రాధాన్యతను ఇవ్వాలి. మహిళా ఉపాధ్యాయులను నియమించాలి అని చెప్పింది. ఉపాధ్యాయులకు 2 సంవత్సరాల వృత్తి శిక్షణ ఇవ్వాలి. విద్య సాంకేతిక పరమైన
నిత్య జీవితానికి పనికి వచ్చేలా ఉండాలి అని కూడా చెప్పింది. కృత్యాల ద్వారా బోధించాలని చెప్పింది. మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. వృత్తి విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. పాలిటెక్నిక్స్ స్థాపించాలి. జూనియర్ మరియు సీనియర్ వృత్తి విద్యా పాఠశాలలు స్థాపించాలి. కేంద్ర స్థాయిలో సాంకేతిక బోర్డును స్థాపించాలి. వృత్తి విద్యా ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను నెలకొల్పాలి. ఉన్నత మాధ్యమిక స్థాయిలో వ్యవసాయంపై బోధన జరగాలి అని కూడా చెప్పింది. దీని తర్వాత వచ్చింది బేసిక్ విద్యా విధానము. 1937లో బేసిక్ విద్యా విధానం ఏర్పాటు చేయబడింది. 1937లో గాంధీజీ అధ్యక్షతన 7 రాష్ట్రాల కాంగ్రెస్ మంత్రుల సమావేశంలో బేసిక్ విద్యా విధానం యొక్క ప్రతిపాదనలు చేయబడ్డాయి. జాకీర్ హుస్సేన్ అధ్యక్షతన వార్ధాలో బేసిక్ విద్యా విధానము రూపొందించబడింది. 1945 ప్రాంతాల్లో నయీ తాలీం అను పేరుతో కొన్ని ప్రాంతాల్లో బేసిక్ విద్య అమలయ్యింది. బేసిక్ విధానము సహజ జీవితానికి, సాంఘిక సమతుల్యతకు, వృత్తి విద్యకు, విలువలకు ప్రాధాన్యతను ఇచ్చింది. బేసిక్ విద్యా విధానంలోని అంశాలు: 7 సంవత్సరాల పాటు బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. మాతృభాషలో బోధన జరగాలి. చేతి పని కేంద్రంగా విద్య జరగాలి. చదువుతూనే ఆర్జన చేయగలగాలి. విద్య ద్వారా ఉత్పాదక శక్తి పెరగాలి అని చెప్పింది. దీని తర్వాత సార్జెంట్ నివేదిక సార్జెంట్ ప్లాన్ అంటారు, 1944లో వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధ అనంతరం ప్రభుత్వము 1944లో సిఏబిఈని భారతదేశ విద్యాభివృద్ధికి ప్రణాళికను తయారు చేయమని ఆదేశించింది. సర్ జాన్ సార్జెంట్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించిన మొదటి విద్యా ప్రణాళిక కమిటీ. సిఏబిఈ విద్యారంగంలో సంక్షోభాన్ని పరిష్కరించడానికి భారత విద్యా సలహాదారుడుగా పనిచేసిన సార్జెంట్ను నియమించింది. సార్జెంట్ నివేదికను యుద్ధానంతర పథకము అని కూడా అంటారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ తరహా విద్యా విధానంలో విద్యను భారతదేశంలో అభివృద్ధి పరచాలని సూచించిన కమిటీ సార్జెంట్ కమిటీ. 1939 నాటికి ఇంగ్లాండ్లో సంవత్సరానికి ప్రతి వ్యక్తిపై ₹33.20 ఖర్చు చేస్తుండగా, అదే సమయంలో భారత్లో 89 పైసలు మాత్రమే ఖర్చు చేయడం వల్ల ఇంగ్లాండ్ స్థాయికి భారతదేశం చేరుకోవడానికి 40 సంవత్సరాల సమయం పడుతుందని భావించాడు సార్జెంట్. ముఖ్యాంశాలు: పూర్వ ప్రాథమిక విద్య. దీంట్లో 3 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను ఏర్పాటు చేయడం సార్జెంట్ నివేదికలో ఉంది. అట్లాగే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు మధ్య ఉన్న పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను కల్పించడం 1984 నాటికి కల్పించాలని చెప్పబడింది. మాధ్యమిక విద్య ఎంపిక చేసిన 11 నుంచి 17 సంవత్సరాల పిల్లలకు 6 సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాల విద్యను ఏర్పాటు చేయడము. తర్వాత ఉన్నత విద్య హయ్యర్ సెకండరీ తర్వాత 3 సంవత్సరాల డిగ్రీ విద్య ఉండాలన్నారు. వయోజన విద్య 10 నుండి 40 సంవత్సరాల మధ్య గల వారికి నిరక్షరాస్యతను నిర్మూలించడము. ప్రత్యేక విద్య శారీరక మానసిక వికలాంగులకు ప్రత్యేక విద్యా సౌకర్యాలు ఏర్పాటు చేయడము. ఇంటర్మీడియట్ కోర్సును తీసివేసి మొదటి సంవత్సరాన్ని ఉన్నత పాఠశాలలకు, రెండవ సంవత్సరాన్ని డిగ్రీ తరగతులకు చేర్చాలి అన్నారు. సాంకేతిక వాణిజ్య ఇతర విద్యా కోర్సులను ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయ విద్యలో ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలు రూపొందించి నిర్వహించాలి. ఉపాధ్యాయ సలహా సంస్థలు ఏర్పాటు చేయాలని చెప్పారు. గ్రంథాలయాల గురించి నిరక్షరాస్యత నిర్మూలన కోసం గ్రంథాలయాల స్థాపన జరగాలని చెప్పారు. యూజీసీ విశ్వవిద్యాలయాలను సమన్వయం చేయడానికి యూజీసీ ఏర్పాటు చేయాలని, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎంప్లాయ్మెంట్ బ్యూరో నిరుద్యోగ సమస్యను తొలగించడానికి ఎంప్లాయ్మెంట్ బ్యూరోను స్థాపించాలి. వినోద కార్యక్రమాలు, సాంఘిక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి అని చెప్పారు. ఫలితాలు ఏం వచ్చినాయి? సార్జెంట్ కమిటీ వల్ల, సార్జెంట్ నివేదిక వల్ల అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE ఏర్పాటు జరిగింది ఢిల్లీలో. అట్లాగే కేంద్రంలో విద్యాశాఖ కూడా ఏర్పాటైంది. 1945లో కేంద్రంలో విద్యాశాఖ ఏర్పాటు జరిగింది. ఇక
జాతీయ విద్యా ఉద్యమము 1905 నుండి 1938 మధ్యలో జరిగింది ఇది. ఈ జాతీయ విద్యా ఉద్యమము అంటే కర్జన్ లాంటి ఆంగ్లేయులు జాతి వ్యతిరేక విధానాలు అమలు చేయడము, మెకాలే వడపోత సిద్ధాంతము, సామాన్య ప్రజలకు విద్యా ఉద్యోగ అవకాశాలను దూరం చేయడము, ఆంగ్ల భాషకు అధిక ప్రాధాన్యతనివ్వడము, మాతృభాషను నిర్లక్ష్యం చేయడము, పాఠ్య ప్రణాళికలు ఉద్యోగ స్వామ్యానికి అనుకూలంగా లేకపోవడము, విద్యా పరిపాలన పూర్తిగా యూరోపియన్ల చేతిలో ఉండడము, జాతీయ భావం గల ప్రజల అవసరాన్ని తీర్చలేకపోవడము, ఇవన్నీ కూడా కారణాలుగా జాతీయ విద్యా ఉద్యమం ప్రారంభమైంది. 1905 నుండి 1938 మధ్యలో ఇది జరిగింది. జాతీయ విద్యా ఉద్యమ దశలు. ఈ ఉద్యమాన్ని 3 దశలుగా పేర్కొనవచ్చు. మొదటి దశ 1905 నుండి 1910. ఇది స్వదేశీ ఉద్యమంతో మొదలైంది. ఈ విద్య మాకొద్దు అనే ఆవేశ భావనతో ప్రారంభమైంది. రెండవ దశ 1911 నుంచి 1922 మధ్యలో జరిగింది. 1920 సహాయ నిరాకరణ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కళాశాలల నుంచి, పాఠశాలల నుంచి పిల్లలను చదువు మాన్పించి జాతీయ భావం గల స్వదేశీ విద్యా సంస్థల్లో చేర్పించారు. మూడవ దశ 1930 నుంచి 1938 మధ్య జరిగింది. ఈ దశలో శాసన ఉల్లంఘన ఉద్యమము ప్రారంభమైంది. ఈ దశలో భారతీయులకు కావలసిన విద్యా విధానము ప్రణాళికలు రూపొందించడం జరిగింది. గాంధీ గారి బేసిక్ విద్యా విధానము, వృత్తిపరమైన శిక్షణ విధానం ప్రాచుర్యం పొందాయి. స్వదేశీ విద్య ఉద్యమం ఆవేశపూరితంగా ప్రత్యేక లక్ష్యాలు లేకుండా ప్రారంభం కావడంతో విఫలమైందని భావించవచ్చును. ఈ విధంగా జాతీయ విద్యా ఉద్యమము అనేది జరగడంతో 1938 వరకు మన యొక్క విద్యా విధానంలో తొలి దశ దాని నుంచి ప్రాచీన కాలం నుంచి విద్యా విధానం ఏ విధంగా జరిగింది అనే దాని దాకా భారతదేశంలో విద్య యొక్క చారిత్రక అభివృద్ధి ఏ విధంగా పూర్వవేద కాలం నుంచి స్వతంత్ర పూర్వకాలం వరకు విద్య ఎట్లా అభివృద్ధి జరిగింది అనేది మనకు చెప్పబడింది. దీని తర్వాత ఇంకా మనము తీసుకుంటే స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రానంతరం మీద విద్యా కమిషన్ల సిఫార్సులు ఉన్నాయి. ఇవి స్వాతంత్రానికి పూర్వం మరియు స్వాతంత్రానంతరం మీద కమిషన్లు ఉంటాయి. ఈ కమిషన్ల గురించి మన నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ క్లాస్ ఈజ్ బై దహగం రమేష్.